హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. కల్మషం లేని ఒక పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమకు మరియు అంతులేని ఒక పైశాచిక ఉన్మాదానికి మధ్య జరిగిన ఈ భయంకర పోరాటంలో మన శివ తన ప్రాణమైన హాసినిని దక్కించుకున్నాడు. గత ఎపిసోడ్ చివరలో జనవరి తన మెడలో మంగళసూత్రంతో కనిపించటం, ₹1,00,000 ఖర్చులకిచ్చి జానకీకి, శివయ్యకి పెళ్లి చెయ్యాలని ఆ డీసీపీగాడు గన్ పెట్టి బెదిరించాడని ఆమె చెప్పటంతో అందరూ షాకయ్యారు. తన ప్రాణమైన డాక్టరమ్మ హాసినిని దక్కించుకోవడం కోసం ఆ ఉన్మాది సందీప్ పేదవాళ్ల జీవితాలతో మరియు పవిత్రమైన బంధాలతో ఎలా ఆడుకుంటున్నాడో అందరికీ అర్థమైంది. ఈరోజు పలికే బంగారమాయిన సీరియల్ ఎపిసోడ్ ఈ సంచలన నిజం తర్వాత జరిగే పరిణామాలతో అత్యంత ఉత్కంఠభరితంగా మరియు భావోద్వేగభరితంగా మొదలవుతుంది. మురికివాడలో వాతావరణం ఎంతో గంభీరంగా మారిపోతుంది. జనవరి మాటలు వినగానే మన రంగుల రాజా శివ కళ్లలో ఒక భయంకరమైన అగ్నిపర్వతం బద్దలవుతుంది. ఆ డీసీపీ సందీప్ గాడు ఇంతటి నీచానికి దిగుతాడా? నా ప్రాణమైన కలర్ కోసం ఇంతమంది జీవితాలతో ఆడుకుంటాడా? వాడ్ని ఈరోజు ప్రాణాలతో వదలను అని శివ రక్తం ఉడికిపోతుంది. సత్తమ్మత్త కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, దేవుడా, వీడొక పోలీస్ అధికారా లేక ఒక రాక్షసుడా? మా పేదవాళ్ల బతుకులతో ఆటలాడుకుంటున్నాడు. మాకెవరు న్యాయం చేస్తారు తండ్రి అని గుండెలు బాదుకుంటుంది. హాసిని ఎంతో ఆవేదనగా జనవరిని దగ్గరకు తీసుకుని, జనవరి, నువ్వు నాకోసం నీ జీవితాన్ని ఎందుకు బలి చేసుకున్నావు? ఆ రాక్షసుడు బెదిరిస్తే నువ్వు నాకు చెప్పచ్చు కదా, నేను వాడికి ఏదో ఒక బుద్ధి చెప్పేదాన్ని. ఇప్పుడు నీ జీవితమేమైపోతుంది అని కన్నీళ్లతో అడుగుతుంది. దానికి జనవరి, డాక్టరమ్మ, నువ్వు మా బావ ప్రాణం. మా బావకు ఏమైనా అయితే నేను బ్రతకలేను. అందుకే ఆ డీసీపీ చెప్పినట్లు చేశాను. నా గురించి మీరు బాధపడకండి, నేనెలాగైనా బ్రతికేస్తాను అని ఎంతో గొప్పగా సమాధానం చెబుతుంది. సరిగ్గా అప్పుడే ఆవేశంతో రగిలిపోతున్న శివ, కలర్, ఇక నేను వాణ్ణి వదలను. వాడు నా ఎదురుగా వస్తే వాడి తలకాయ నరికేస్తాను. వాడు మన ప్రేమను విడదీయాలని చూస్తున్నాడు. దానికి నేను ఎప్పటికీ ఒప్పుకోను అని శివ ఒక సింహంలా గర్జిస్తూ బయలుదేరబోతాడు. హాసిని వెంటనే వాడిని ఆపి, శివ, నువ్వు ఆవేశపడకు. వాడొక పోలీస్ అధికారి. నువ్వు వాడిమీద చేయి చేసుకుంటే అది నీకే ప్రమాదం. మనం వాడికి బుద్ధి చెప్పడానికి ఒక ప్లాన్ వెయ్యాలి. వాడి కుట్రలన్నింటినీ బయటపెట్టి చట్టప్రకారంగా వాడికి శిక్ష పడేలా చెయ్యాలి అని హాసిని ఎంతో వివేకంతో చెబుతుంది. మరోవైపు స్వర ఇంటికి వెళ్లి సత్తమ్మత్త కంగారుగా జరిగిన విషయమంతా చెబుతుంది. అమ్మగారు, ఆ డీసీపీ బాబు మా జనవరి మెడలో బలవంతంగా వేరొకరితో తాళి కట్టించాడు. మా జీవితాలతో ఆడుకుంటున్నాడు. మాకు మీరే దిక్కు అని సత్తమ్మత్త స్వర కాళ్లమీద పడి ఏడుస్తుంది. ఈ మాటలు వినగానే స్వర మరియు అభిలు ఒక్కసారిగా నివ్వరపోతారు. తన కన్న కొడుకు సందీప్ ఇంత దారుణానికి ఒడిగట్టాడా అని స్వర గుండె పగిలిపోయినంత బాధపడుతుంది. ఛీ, వాడు నా కడుపున పుట్టిన ఒక రాక్షసుడు. వాడిని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. సత్తమ్మత్త, నువ్వు ఏమాత్రం భయపడకు. నేను వాడికి తగిన శాస్తి చేస్తాను అని స్వర ఎంతో ఆవేశంగా మరియు ఒక తల్లిగా సిగ్గుపడుతూ చెబుతుంది. అభి కూడా కోపంతో రగిలిపోతూ, స్వర, వీడు ఒక పోలీసు అధికారిగా ఉండి ఎన్ని నేరాలు చేస్తున్నాడు. వీడిని నేను నా చేతులతోనే అరెస్ట్ చేసి జైల్లో పడేస్తాను. వీడికి ఈ సమాజంలో బ్రతికే అర్హత లేదు అని ఒక నిజాయితీగల పోలీసు అధికారిగా శపథం చేస్తాడు. వెంటనే స్వర మరియు అభి ఇద్దరూ కలిసి మురికివాడకు బయల్దేరుతారు. వాళ్ల కారు మురికివాడలోకి రాగానే జనాలందరూ ఆశ్చర్యంగా చూస్తారు. స్వర నేరుగా శివ మరియు హాసినిల దగ్గరకు వెళుతుంది. బాబూ శివ, నన్ను క్షమించండి. నా కొడుకు చేసిన ఈ దారుణానికి నేను తలదించుకుంటున్నాను. మీకు నేను న్యాయం చేస్తాను అని స్వర కన్నీళ్లతో చెబుతుంది. శివ ఎంతో అమాయకంగా, మేడం, మీరు ఎందుకు క్షమాపణలు అడుగుతున్నారు? తప్పు చేసింది వాడు. మీరు ఒక గొప్ప లాయర్. మాకు న్యాయం చెయ్యండి చాలు అని అంటాడు. అదే సమయంలో ఆ డీసీపీ సందీప్ తన పోలీసు జీపులో అక్కడికి వస్తాడు. వాడు కారు దిగి ఎంతో అహంకారంగా నవ్వుతూ ముందుకు వస్తాడు. ఏంటి అందరూ ఇక్కడే ఉన్నారు? నా పెళ్లి సన్నాహాలేమైనా ప్లాన్ చేస్తున్నారా అని వెటకారంగా అడుగుతాడు. వాడిని చూడగానే శివ రక్తం ఉడికిపోయి ముందుకు వెళ్లబోతాడు. కాని అభి వెంటనే శివను ఆపి తనే ముందుకు వెళతాడు. అభి సందీప్ దగ్గరకు వెళ్ళి, రే సందీప్,
నువ్వు ఎంతటి నీచానికి ఒడిగట్టావురా? ఒక ఆడపిల్ల మెడలో బలవంతంగా తాళి కట్టించావా? నీ పైశాచిక ఆనందం కోసం పేదవాళ్ల జీవితాలతో ఆడుకుంటావా? నీకు ఈ పోలీస్ యూనిఫాం వేసుకునే అర్హత లేదురా అని గట్టిగా అరుస్తూ సందీప్ చెంపమీద పగిలిపోయేలా ఒక గట్టి దెబ్బ కడుతుంది. సందీప్ షాక్ అవుతాడు. నాన్నా, నువ్వు నన్ను కొడుతున్నావా? వీళ్లకోసం నీ సొంత కొడుకును కొడతావా అని సందీప్ కోపంగా అడుగుతాడు. దానికి స్వరం ముందుకొచ్చి, అవునురా, వీళ్లకోసమే కొడుతున్నాడు. నువ్వు మా కడుపున పుట్టిన ఒక రాక్షసుడివిరా. నువ్వు చేసిన ఈ కుట్రలన్నింటికీ నీకు చట్టప్రకారం కఠినమైన శిక్ష పడేలా నేను చేస్తాను. ఇది ఒక న్యాయవాదిగా నేను చేస్తున్న శపథం అని స్వర ఎంతో ఆవేశంగా చెప్తుంది. సందీప్ వికృతంగా నవ్వుతూ, అమ్మా, మీరు నా ఏమీ చెయ్యలేరు. చట్టం నా చేతుల్లో ఉంది. నా ప్రేమ ముందు ఎవరైనా తలవంచాల్సిందే. నేను కైలాను దక్కించుకుని తీరుతాను అని వాడు పిచ్చివాడిలా అరుస్తాడు. సరిగ్గా అప్పుడే అభి తన ఫోన్ తీసుకుని పై అధికారులకు కాల్ చేస్తాడు. సందీప్ చేసిన నేరాలన్నింటినీ వివరించి వాణ్ణి సస్పెండ్ చేయమని అడుగుతాడు. పై అధికారులు కూడా వెంటనే స్పందించి సందీప్ను అరెస్ట్ చేయమని ఆదేశిస్తారు. అభి స్వయంగా తన చేతులతో తన కన్న కొడుకు సందీప్కు పేడీలు వేస్తాడు. నిన్ను ఇప్పుడే జైలులో పడేస్తున్నాన్రా, నీ ఆటలిక సాగవు అని అభి చెప్తాడు. సందీప్ పోలీసుల చేతిలో పడినా కూడా కోపంతో రగిలిపోతూ, రే బాబీ, నిన్ను నేనెప్పటికీ వదలనురా, ఆ కైలా నాది మాత్రమే, నేను మళ్లీ వస్తాను అని అరుస్తూనే ఉంటాడు. సందీప్ను పోలీసులు తీసుకువెళ్లిన తర్వాత ఆ మురికివాడలో జనాలందరూ సంతోషంతో చప్పట్లు కొడతారు. స్వర మరియు అభీలు తమ కొడుకు సందీప్ను జైలుకు పంపినందుకు లోపల బాధపడుతున్నా న్యాయం జరిగినందుకు సంతోషిస్తారు. స్వర, శివ మరియు హాసినీల దగ్గరకు వచ్చి, బాబూ, ఇక మీకు ఎలాంటి భయం లేదు, మీరు ప్రశాంతంగా ఉండండి. జనవరి విషయంలో నేను న్యాయం చేస్తాను. ఆ బలవంతపు పెళ్లిని రద్దు చేయిస్తాను అని స్వర ఎంతో ప్రేమగా చెప్తుంది. ఈ విధంగా ఎన్నో భయంకరమైన అడ్డంకులను దాటుకుని ఆ సైకో ఉన్మాది కుట్రలను బద్దలు కొట్టి ఆ కల్మషం లేని స్వచ్ఛమైన ప్రేమ మరొక విజయం సాధిస్తుంది. ఈరోజు పలికే బంగారమాయన సీరియల్ ఎపిసోడ్ ఎంతో భావోద్వేగభరితంగా మరియు ఒక గొప్ప న్యాయమైన తీర్పుతో ముగిస్తుంది. నిజమైన ప్రేమకు ఎప్పుడూ ఆ దేవుడి ఆశీస్సులు ఉంటాయనే గొప్ప సందేశాన్ని ఈ కథ నిరూపిస్తుంది. రాబోయే ఎపిసోడ్లలో శివ మరియు హాసినీల ప్రేమ ప్రయాణం ఎలా సాగబోతోందో అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.